ఇవి జరుగుతాయండి, చాలా కాలేజీలు జరుగుతూ ఉంటాయి. బిట్ సెట్ కూడా చాలా మంది ఇలాగా సెంటర్ మేనేజ్ చేసేస్తూ ఉంటారండి వాళ్ళు, మొత్తం సెంటర్ని. అంటే అలా జరిగినాయండి, నేను అసలు జరగలేదని నేను అన్నాను, బట్ నీట్ ఎగ్జామ్ జరిగింది, మొత్తం సెంటర్ మ్యానిపులేట్ చేసేస్తారండి వాళ్ళు. యూపీఎస్సీ కూడా కొన్ని సందర్భాల్లో అలా ఏమవుతుంది, మొత్తాన్ని సెంటర్లో ప్రిన్సిపల్ని మొత్తం అందరినీ సెంటర్లు పెట్టి హాల్ టికెట్స్ కరెక్ట్గా ఆ సెంటర్ వచ్చేటట్టుగా పెడతారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే హాల్ టికెట్స్ అన్ని కూడా ఒకే సెంటర్కి వచ్చేటట్టుగా చేయడం కానీ, లేదా వచ్చిన వాళ్ళు మేనేజ్ చేయడం కానీ, లేకపోతే సిస్టమ్ పాడైపోయిందని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తారంటే రూమ్లో ఉంటారని 100 మంది ఉంటారు, ఈ నలుగురికి సిస్టమ్ బాగాలేదని వాళ్ళ దగ్గర కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళే చెప్తారనమాట ప్రిన్సిపల్కి. అక్కడ ఉన్న మెయిన్ ఎవరో కోఆర్డినేటర్ ఎవరు ఉంటారు కదా, ఈ సిస్టమ్ బాగాలేదు కదా పక్క రూమ్లోకి వెళ్ళి రాయించి పక్క రూమ్ తీసుకెళ్తారు, అక్కడ సిస్టమ్ ఓపెన్ చేస్తారు. ఈ ప్రైవేట్ ఎగ్జామ్లో జరుగుతాం, పక్క సిస్టమ్ ఓపెన్ చేసి అక్కడ ఇచ్చేసి పేపర్ అక్కడ టీచర్ ఉంటాడు ఆన్సర్ చెప్పేస్తూ ఉంటాడు, చాట్ జీపీటీలో కొట్టి ఆన్సర్ చెప్పేస్తూ ఉంటాడు. అలాంటి ప్రైవేట్ ఎగ్జామ్స్లో మస్తు జరుగుతాయి భారతదేశంలో. ఇప్పుడు నేను చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు తెలుసా, చెప్తే కొత్త విషయం తెలుసుకుని మీరు కూడా ట్రై చేస్తారు. ఈ దరిద్రమైన జనాలు ఏంటంటే, మన జనాలు పేరెంట్స్ స్టూడెంట్స్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇది తప్పు అని మనం డీటెయిల్గా చెప్పామనుకోండి, మటర్ ఇలా చేయకూడదని చెప్పామనుకోండి, ఓహో ఇలా చేయొచ్చా అని నేర్చుకుని చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మర్డర్లోనూ, క్రైమ్లోనూ, రేపులోనూ యూట్యూబ్లో చూసే చేస్తున్నారు కదా జనాలు. సో అందు గురించి ఒక్కొక్కసారి చెప్తే కూడా మీకు ఒక్కసారి ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అందు గురించి డీటెయిల్గా నేను దాని గురించి ఇప్పుడు కూడా చెప్పట్లా. సో ఎట్లా చేస్తారా టెక్నాలజీ పూర్తిగా నాకు అవగాహన ఉంది, బట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే చెప్తే తెలుసుకుంటారు, ఇది తెలుసుకుని ఎలా చేయొచ్చా అని చెప్పి మరి ఏదో పనులు చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ ర్యాంకులు రాని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది, లేకపోతే డబ్బులు ఉన్న పేరెంట్స్ ఉంటారు, పొగరకు ఉన్న పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇచ్చేదో నాకు తెలిసిన బోర్డు మంది అండి తెగ తిడతా ఉంటాను. మా ఫ్రెండ్స్ కొంతమంది ఒకళ్ళిద్దరు ఉన్నారండి, కొంచెం లాంగ్ ఫ్రెండ్ నేను ఒకసారి చెప్తాను, లేకపోతే మనం ఎందుకు బాబు ఏదో పనులు అన్నీ చేస్తారా బాబు అంటే, సీట్ రాదులే, నాకు సీట్ రానప్పుడు ఏం చేయలేదు, ఎదురు చేయాలి కదా, పోతే పోయిన లక్షణాలు అడిగేది ఇచ్చేస్తాను కదా సరిపోతుంది కదా అని చెప్పి ఆ విఐటీలు, మణిపాల్ అయ్యి రాయించుకున్న వాళ్ళు చాలామంది తెలుసండి. అది అటు 1 డే 2 డే ట్రైనింగ్ ఇస్తానని చెప్తాడు, సిస్టమ్ను కంట్రోల్ చేయడం కానీ, సెంటర్ మేనేజ్ చేయడం కానీ, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. బట్ జేఈ అడ్వాన్స్ ఇప్పుడు ఏదైతే ఫేక్ న్యూస్ వేదాంత వాళ్ళు కానీ పబ్లిష్ చేయడం చెప్పారో అది ఎట్టి పరిస్థితుల్లో నమ్మాల్సిన అవసరం లేదండి, అలా జరిగే ఛాన్సే అసలు ఉండదు. బట్ ఇంకొకటి ఏంటంటే టెలిగ్రామ్లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ ఎడిట్ చేసుకోవచ్చు, టైం అడ్జస్ట్మెంట్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ వాట్సాప్లో కూడా అంతే కదండి, ఏదైనా టైం తర్వాత ఎడిట్ చేయడం ఉంటుంది. బట్ రకరకాలుగా ఉంటుంది. ముందు డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం తర్వాత మార్చడం జరిగింది. దాని గురించి మీరు ఎక్కడ పానిక్ అవ్వకండి. ప్రస్తుతానికి అయితే యాజ్ ఆన్ డేట్ ఇప్పుడు వరకు వచ్చి జేఈ అడ్వాన్స్కి సంబంధించి అలాంటివి రాలేదు.